హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే టేస్టీ రెసిపీ ఎగ్ మంచూరియా. స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెట్టాలో అర్థం కావట్లేదా? ఇలా వెరైటీగా మరియు హెల్తీగా ఉండే ఎగ్ మంచూరియా చేసి పెట్టండి. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక 2 గుడ్లని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పచ్చి కోడిగుడ్డుని వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 3 స్పూన్ల మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటూ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మిక్స్ చేసుకుందాం. వీలైతే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డును ఈ మిశ్రమంలో డిప్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక్కొక్కింటిని వేసేసుకుందాం. ఇలా అన్నింటినీ వేసుకున్నాక చిన్న మంటపై గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయే వరకు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తాం. కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్ తగ్గట్టుగా టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నింటినీ చక్కగా కలిపేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు వీటిలో ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం డ్రై అయ్యేట్టుగా కలిపేసుకున్నాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. క్రిస్పీ క్రిస్పీ, ట్యాంగీ ట్యాంగీ, టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని వెల్లుల్లి ముక్కలతో, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.